చాలా చాలా సింపుల్ గా. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? సింపుల్ గా ఇవి స్పెషల్ పర్మిషన్స్. సో ఈ స్పెషల్ పర్మిషన్స్ ని మనం అడ్వాన్స్డ్ పర్మిషన్స్ కూడా అంటాం. సో దానికి గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం ఎస్టర్డే క్లాస్ లో. సో డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్ లో మనం ఎవరికి ఇచ్చామంటే అదర్స్ కి ఇచ్చాం. అదర్స్ కి ఇచ్చాం. సో అదర్స్ కి స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో ఇచ్చాం. గ్రూప్స్ కి స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో ఇచ్చాం. సో ఇప్పుడు మన కాడ ఉన్నది ఏంటంటే యూజర్. అసలు యూజర్ కి స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? అదర్స్ కి మనం స్పెషల్ పర్మిషన్ ఎలాగ ఇచ్చామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టిక్కీ బిట్. స్టిక్కీ బిట్ సహాయంతో స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం అదర్స్ కి. సో ఇది గ్రూప్స్ కి మనం స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలంటే సెట్ జిఐడి సహాయంతో ఇచ్చాం. సెట్ జిఐడి. స్టిక్కీ బిట్ అంటే టి, సెట్ జిఐడి అంటే ఎస్. ఓకే. వాట్ అబౌట్ యూజర్? సో దీనికి ఏమున్నది మనకి సెట్ యుఐడి. దీనికి ఎలా మనం సింబల్ ఎస్ఏ, టిఎస్ఎస్. అది క్యాపిటల్ టి అయినా పర్లే, స్మాల్ ఎస్ అయినా పర్లా, క్యాపిటల్ ఎస్ అయినా పర్లా, స్మాల్ ఎస్ అయినా క్యాపిటల్ ఎస్ అయినా నో ప్రాబ్లం. ఇలాగా మనం స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేస్తాం ఒక యూజర్ కి, ఒక గ్రూప్ కి, ఒక అదర్స్ కి. అయితే స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేసే ముందుగా మీరు ఇప్పుడు 2 చూశారు. రెండిట్లో స్పెషల్ పర్మిషన్ బిహేవియర్ ఏంటో చూశారు. సో మూడో దాంట్లో స్పెషల్ పర్మిషన్స్ బిహేవియర్ ఎట్లా ఉంది? అసలు ఒక యూజర్ కి స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది? దాని బిహేవియర్ ఎలా ఉంటుంది? యూజర్ ఎలా బిహేవ్ చేస్తాడు? యూజర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూజర్స్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఒక స్పెషల్ పర్మిషన్ ఒక యూజర్‌కి ఇస్తే అతను ఎక్స్ట్రార్డినరీ పర్సన్‌గా మారిపోతాడు. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడున్నాడు ఒక పర్సన్ ఇక్కడున్నాడు. హి ఈస్ ఎ నార్మల్ ఫెలో. యెస్. హి ఈస్ ఆల్సో ఎ నార్మల్ ఫెలో. యెస్. నార్మల్ పర్సన్. రియల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఒక వీఐపీ ఉన్నాడు. యెస్. ఇన్‌సైడ్ థిస్ రూమ్ దేర్ విల్ బి ఎ వీఐపీ అనుకోండి. ఇమాజిన్ థట్ వీఐపీ ఉన్నాడు. లెట్స్ సే సీఎం అవ్వచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అనుకోండి. అంత పెద్ద స్థాయి వ్యక్తులు అక్కడ ఉన్నాడు అనుకోండి. అంత పెద్ద స్థాయి వ్యక్తి ఒకడుంటే నార్మల్ పర్సన్ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. అయితే నార్మల్ పర్సన్ 1కి ఈడు 1 ఇది 2. అంటే వీడికి ఏందంటే నార్మల్ పర్సనే వీడు. అయితే కాసేపు వీడికి ఫుల్‌గా పర్మిషన్స్ ఇద్దాం. అంటే కాసేపు ఏంది స్పెషల్ పర్మిషన్స్ ఇస్తాం. ఆహా! స్పెషల్ పర్మిషన్. అంటే వీడికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నార్మల్‌గా ఉన్న వ్యక్తి స్పెషల్ పర్మిషన్ తీసుకున్న ఈ వ్యక్తి డైరెక్ట్‌లీ కెన్ గో టు థిస్ ప్లేస్, కాంటాక్ట్ థిస్ ఫెలో ఈజీలీ. డెడ్ ఈజీగా. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్తాడు, కనెక్ట్ అవుతాడు ఈజీగా. స్పెషల్ పర్మిషన్ ఉంది కాబట్టి. బట్ ఈ నార్మల్ ఫెలో స్పెషల్ పర్మిషన్ లేదు అతనికి. అలా ఎప్పుడో రీచ్ అవ్వాలి. చాలా టైమ్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇది మాత్రం స్పెషల్ పర్మిషన్ ఇతనికి ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ నార్మల్ యూజరు స్పెషల్ పర్మిషన్ తీసుకోవటం వల్ల అబ్నార్మల్ యూజర్‌గా మారిపోతాడు. అంటే తాత్కాలికంగా, జస్ట్ తాత్కాలికంగా. అంతేగాని ఈ స్పెషల్ పర్మిషన్ ఒక 5 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 నో. జస్ట్ ఫర్ ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది బాస్. ఒక ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్‌లోకి ఈ నార్మల్ పర్సన్ ఇక్కడ యాడ్ అవ్వాలి, కలవాలి. లెట్స్ సే సంథింగ్ మీరెప్పుడో కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో నార్మల్‌గున్న ఈ వ్యక్తి స్పెషల్ పర్మిషన్ తీసుకోవడం వల్ల అబ్నార్మల్‌గా మారిపోతాడు. దట్ మీన్స్ హి విల్ గెట్ సమ్ పవర్. అంతేగాని నార్మల్ పర్సనే. మళ్ళీ నెక్స్ట్ డే ఏంది ఇతను నార్మల్ పర్సనే. ఈ పని అయిపోయిన తర్వాత ఇతను నార్మల్ పర్సనే. ఎందుకు స్పెషల్ పర్మిషన్ తీసేస్తే నార్మలేగా. అట్లా అంటే స్పెషల్ పర్మిషన్ అనేది ఎట్లాగా మనం అప్లై చేస్తాం ఒక యూజర్‌కి అంటే నార్మల్‌గా ఉన్న ఈ వ్యక్తిని అబ్నార్మల్‌గా చేయటానికి స్పెషల్ పర్మిషన్ ఉపయోగిస్తాం. అబ్నార్మల్‌గా చేసిన ఈ పర్సన్ ఇక్కడికొచ్చి ఏదైనా రిసోర్స్ ఉపయోగించుకుంటాడు. ఈ నార్మల్ పర్సన్ 5 డేస్, 4 డేస్ కలవడానికి పెడితే ఈ పర్సన్ జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఈ వ్యక్తిని కలవచ్చు. ఇక్కడ వీఐపీ ఓడు. దానికి దీనికి తేడా అది. అది స్పెషల్ పర్మిషన్ అంటే. అంతే ఏం లేదు. అంటే గాని ఇతను యూజరే. ఇతను యూజరే. బట్ ఇతనికి ఎప్పుడైతే కొంత ఓనర్‌షిప్ చేంజ్ అయితాం. అంటే ఇక్కడ నార్మల్ నుంచి అబ్‌నార్మల్‌కెళ్ళిపోతారు. అంటే అలాంటి యెస్. అలాంటి పర్మిషన్స్ ఇప్పుడు మనం స్పెషల్ పర్మిషన్‌గా చెప్పుకుంటాం. అలాగా. అంటే ఉదాహరణ అట్లా తీసుకోండి ఎగ్జాంపుల్. అలా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైద్ది. యెస్.
తాత్కాలికంగా కొన్ని పర్మిషన్స్ ఒక వ్యక్తికి ఇస్తే వాటినే స్పెషల్ పర్మిషన్. అంతే కదా! అంటే స్పెషల్ అంటే అంతే స్పెషల్. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? అంటే ఏంది నీ దగ్గర ఉంది? చాలా మంది ఉంటారు. క్యూ లైన్‌లో నిలబడతారు. ఒకడంటాడు ఇదిగో నా దగ్గర పాస్ ఉందంటాడు. ఓకే. పాస్ ఉండరా బాబు! అందరికి పాస్‌లున్నాయి అంటాడు. ఇంకో వ్యక్తి వస్తాడు. ఇంకొక వ్యక్తి వచ్చి నా దగ్గర పాస్ కాదు. ఇదిగో వీఐపీ పాసు అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ పర్మిషన్ ఉంది మళ్ళీ. స్పెషల్ పర్మిషన్ అంటే స్పెషల్‌గా లెటర్ ఉంటది వాడికి. ఆ లెటరు ప్లస్ వీఐపీ పాసు అన్నీ కలిపితే వాడు లోపలికెళ్తాడు. స్పెషల్ అంటే స్పెషల్‌గా లెటర్ ఒకటిచ్చాడు. తీసుకున్నాడాయన స్పెషల్‌గా. ఎక్కడి నుంచి తన బంధువులో ఎవరినో వాడినో వీడినో పంపి ఆ లెటర్ తీసుకోవడం వల్ల ఆ లెటర్ ఇక్కడ యూజ్ అయింది. అందరికీ పాస్‌లున్నాయి. కానీ ఈడికి స్పెషల్‌గా ఉంది వ్యవహారం. స్పెషల్ దర్శనం అంటారే అట్లా. స్పెషల్ ఎంట్రీ. స్పెషల్ ఎంట్రీ అంటే ఏంది? వీఐపీ ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీ, నార్మల్ ఇట్లా ఉంటాయి గదా! అట్లా అన్నమాట. ఆ ఎంట్రీ వీడికి దొరికింది. అట్లా. లెట్స్ సే మీరు అలా ఉపయోగించుకుంటే అట్లా. అట్లా అన్నమాట. సో, అంటే పర్మిషన్ దొరికినప్పుడు నువ్వు స్పెషల్‌గా తయారవుతావు. పర్మిషన్ లేనప్పుడు నువ్వు నార్మల్‌గానే రావాల్సిందే క్యూలో నిలబడి. ఎవరైనా సరే. కలవాలంటే కలవలేరు మీరు. అట్లా. సో, ఇప్పుడు మనం ఏందంటే, ఇక్కడ ఇదేదైతే స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయో ఎట్లా చేస్తామనంటే సింపుల్‌గా చూడండి. మనం రియాలిటీలో చూస్తే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, మీరు పర్మిషన్స్ చూసారు మీరు. పర్మిషన్స్ చూసారు. సో, పర్మిషన్స్ చూస్తే మీరు చెప్పాలంటే ఫైల్స్ ఉంటాయి. మనకి డైరెక్టరీస్ ఉంటాయి. ఫైల్స్ మనకి డైరెక్టరీస్ 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ స్టిక్కీ బిట్ అప్లై చేశా. ఏంటది? స్టిక్కీ బిట్. ఈ స్టిక్కీ బిట్ అనేది దేని మీద అప్లై చేశాం తెలుసా? యెస్. ఫైల్ మీద అప్లై చేశామా? డైరెక్టరీ మీద అప్లై చేశామా? స్టిక్కీ బిట్ అనేది? యెస్ ఫ్రెండ్స్ చెప్పాలా మీరే. స్టిక్కీ బిట్ అనేది దేని మీద అప్లై చేశాం? ఫైల్ మీద, డైరెక్టరీ మీద? యెస్. స్టిక్కీ బిట్ దేని మీద అప్లై చేశాం మనం? ఫైల్ మీద, డైరెక్టరీ మీద? ఫైల్ అదే రాసాం గదా! ch మోడ్ రాసి, O+T రాసి చదవటంలా. రాసి, O+T రాసి ప్రాజెక్ట్ 1 అన్నాం. అప్పుడు స్టిక్కీ బిట్ దేనికి అప్లై అయినట్టు? డైరెక్టరీకి. డైరెక్టరీ అని ఏంది? ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీనే. అర్థమైందా? దీన్ని O+T స్టిక్కీ బిట్ డైరెక్టరీకి ఇచ్చాం. ఇవ్వటం వల్ల డైరెక్టరీలో ఉన్న రిసోర్స్‌ని మనం సెక్యూర్డ్‌గా మెయింటైన్ చేసుకోగలిగాం. అంతే. స్టిక్కీ బిట్ దానికి ఇచ్చాం. అంతేగాని ఫైల్స్‌కి ఏమి ఇవ్వలా. సో, ఫైల్స్‌కి లేదు. స్టిక్కీ బిట్ దీనికి ఇచ్చాం. సో, అంటే దీనివల్ల స్టిక్కీ బిట్‌ది ప్రాజెక్ట్ డైరెక్టరీకి ఇవ్వటం వల్ల ఏంది? ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న రిసోర్సెస్ మనం సెక్యూర్డ్‌గా మెయింటైన్ చేయగలిగాం. అదొక స్టైల్. ఇది స్టిక్కీ బిట్. అయితే మనం గ్రూప్‌కి నిన్న చూసాం గ్రూప్స్. బాబు రేడియో మిర్చిలాగా వినొద్దయ్యా! లైఫ్ అంతా రేడియో మిర్చి అయిపోద్ది. సంకనాగిపోతుంది జీవితం. 45 ఏళ్లొస్తున్నాయి పిల్లోడికి పెళ్లవ్వాలంటే. తల్లిదండ్రులకి ఏం చేయలేకపోతున్నాడు. పుట్టిన పిల్లలకు కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకున్నాడో, ఎందుకు బీటెక్ చదివాడో అర్థం కావట్ల. ఎంసీఏ ఎందుకు చేసాడో వాడికే తెలియట్ల. ఇప్పుడున్న స్టూడెంట్‌కి. దయచేసి మీరు అట్లా అనొద్దు. టైం పెట్టుకోండి. చక్కగా వినండి. టైం మొత్తం తీసి పక్కన పడేసేయాలి. షట్ డౌన్ చేయాలంతే ఏదైనా నేర్చుకునేటప్పుడు. హలో అంటే హలో అనగల శక్తి నీ దగ్గర ఉండాలి. లేనప్పుడు ఇక వేస్టే. ఈ కోర్స్ వేస్టే, నేను చెప్పేది వేస్టే, నా మాటలు వేస్టే. హలో అంటే హలో అనాల నువ్వు అంతే. అంటే అంత సున్నితంగా ఉండాలి నువ్వు. ఆ! సరే ఏదో ఒకటి అంటారులే గాని, సరే చూడండి జాగ్రత్తగానే. ఈ కోర్సే కాదు ఏ కోర్స్ నువ్వు నేర్చుకున్నా అంతే ఉండాల. దెన్ ఓన్లీ ఓకే. గ్రూప్స్. సో, ఈ గ్రూప్స్‌లో మనం ఏం చేసాం? సో, ఫైల్స్‌కి యెస్. తర్వాత డైరెక్టరీస్‌కి. గ్రూప్స్‌లో పర్మిషన్ ఇచ్చాం. ఆ గ్రూప్స్‌కి పర్మిషన్ ఏంది? సెట్ జిఐడీ ఇచ్చాం. సెట్ జిఐడీ అంటే ఏంది? చమోడ్ రాసి ఓ ప్లస్ సిహెచ్ చమోడ్ రాసి జీ+ఎస్ రాసాం. రాసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్‌కి ఇచ్చాం. అంటే ఇది ఇవ్వటం వల్ల ప్రాజెక్ట్ 1కి ఇచ్చాం. ఈ జీ అనేది ఇక్కడ ఇవ్వటం వల్ల, ఎస్ అనేది ఇక్కడ ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే, యెస్. ఆ గ్రూప్‌లో టోటల్‌గా చెప్పాలంటే ఫైల్స్ గాని, డైరెక్టరీ గాని 2 కంట్రోల్ చేయగలిగాం. ఫైల్స్ గాని, డైరెక్టరీ 2 కంట్రోల్ చేయగలిగాం. అంతే గదా! ఒక డైరెక్టరీకి ఒక గ్రూప్ సెట్ చేసాం గ్రూప్ 1 అనేది. ఇదే గ్రూప్ 1 అనేది ఫైల్స్‌కి కూడా వచ్చేలాగా చేయగలిగాం. జీ+ఎస్ థిస్ ఈస్ వాట్ ఫైల్స్‌కి ఉంది, డైరెక్టరీస్‌కి కూడా ఉంది. గ్రూప్స్‌కి. అదే ఇక్కడ ఇవి. అదే ఇక్కడ మీరు ఇక్కడ యూజర్స్ అనుకో. యూజర్స్. అంటే యూజర్స్‌కి స్పెషల్ పర్మిషన్ అప్లై చేయాలంటే మనం ఏంది సెట్ యూఐడీ. యెస్. మరి సెట్ యూఐడీ అనేది దేని మీద అప్లై చేస్తాం? ఫైల్స్ మీద అప్లై చేస్తామా? డైరెక్టరీస్ మీద అప్లై చేస్తామా?
అని చూస్తే ఫైల్స్ మీద డైరెక్టరీస్ మీద అని చూస్తే మనం సెట్ యూఐడి అనేది ఫైల్స్ మీద అప్లై చేస్తాము. యెస్. బట్ డైరెక్టరీస్ మీద చేయలేము. రూల్ అది. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అది. సెట్ యూఐడి అనేది ఒక యూజర్‌కి ఓకే యాక్సెస్ ఇవ్వాలి. బట్ ఫైల్స్ మీదే మనం ఏదైనా చేయగలం. డైరెక్టరీస్ మీద మనం చేయలేం. దిస్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్మిషన్ అంతే. అది అలాగ ఇచ్చాడు వాడు. ఫైల్స్ మీద నువ్వు ఏదైనా చేయాల. అంటే ఫైల్స్ మీద ఏది స్పెషల్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటది? ఒక ఫైల్స్ మీద స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటది? ఒక యూజర్‌కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఆ యూజర్ బిహేవియర్ ఎలా ఉంటది? ఎప్పుడు? వైల్ యాక్సెసింగ్ థిస్ ఫైల్స్. వైల్ యాక్సెసింగ్ థిస్ ఫైల్స్. ఈ ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకునేటప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంటది? యూజర్స్‌కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చా. ఓకే. దేని మీద? ఫైల్స్ మీద. అప్పుడు అలాంటి అతని యూజర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటదనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, కాబట్టి యూజర్స్‌కి మనం ఎట్లా ఉంటది. ఓకే. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఈ ఫైల్స్ గూడా మనం ఎట్లా ఇస్తామంటే దగ్గరగా మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. సిస్టమ్ ఫైల్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫైల్‌ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తా నేను. దాంట్లో ఉన్న ఒక ఫైల్ తీసుకొని ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. ఏదో ఒక ఫైల్ మీకు ఎగ్జాంపుల్‌గా తెలియాలంటే అంటే ఇక్కడ ఏంది ఇది టోటల్‌గా యూజర్స్ అనే వాళ్ళకి సెట్ ఐడీ అప్లై చేస్తాము. సెట్ ఐడీ అప్లై చేస్తే ఆ సెట్ ఐడీ అనేది ఫైల్స్ మీదే పనిచేస్తది. యూజర్స్ అనేవాళ్ళు ఫైల్స్‌ని మాత్రమే ఏదో ఒక రకంగా బిహేవ్ చేయగలరు. అంతేగాని వేరేది కాదు. డైరెక్టరీస్ మాత్రం కాదు. అది ఎలాగా చేయాలి అంటే సింపుల్‌గా మీకు అంటే అది సింపుల్‌గా చెప్పాలంటే అంతే. సింపుల్‌గా చెప్పాలి. కేకే1 ఉన్నాడు. కేకే2 ఉన్నాడు. సో, కేకే1 లాగిన్ అయ్యాడు. లాగిన్ అయ్యాడు. కేకే2 కూడా లాగిన్ అయ్యాడు. యాక్చువల్‌గా ఈ కేకే1 తయారు చేసిందేమో రూట్ యూజర్. సో, వాడు కేకే1 తయారు చేశాడు. సో, కేకే1కి పాస్వర్డ్ కూడా ఇచ్చాడు. పాస్వర్డ్ 1, 2, 3 ఇచ్చాడు వీడు. సో, మళ్ళా కేకే2 తయారు చేశాడు. కేకే2కి పాస్వర్డ్ కూడా ఇచ్చారు. 1, 2, 3 లాగా. సో, ఈ కేకే2 ఏమో ఇక్కడ లాగిన్ అయ్యాడు. కేకే1 ఏమో ఇక్కడ లాగిన్ అయ్యాడు. బాగుంది. వాళ్ళు లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అరే! మనం లాగిన్ అయ్యాం గదా! అసలు వాడు మనకు పాస్వర్డ్ ఇచ్చేదేంది? మనమే పాస్వర్డ్ మారుద్దాం అని చెప్పేసి వీళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. ఎట్లా పాస్ డబ్ల్యూడీ కొట్టారు వీళ్ళే. వీళ్ళు కొడితే వెంటనే వీడికి ఎలౌ చేసింది. పాస్వర్డ్ మార్చుకోరా అని. అప్పుడు పాస్వర్డ్ మార్చుకొని ఈడికి ఎలౌ చేసేసింది. అంటే వాళ్ళేమడిగింది వాళ్ళని? నీ కరెంట్ పాస్వర్డ్ కొట్టమ్మా అని అడిగింది. కరెంట్ పాస్వర్డ్. కరెంట్ పాస్వర్డ్ కొట్టమ్మా అని అడిగింది. కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3. ఓకే. కరెంట్ పాస్వర్డ్ తర్వాత న్యూ పాస్వర్డ్ కొట్టమ్మా అనింది. న్యూ పాస్వర్డ్ వచ్చేసి India@123 అని కొట్టింది. ఓకే. మళ్ళీ న్యూ పాస్వర్డ్ కొట్టమ్మా అంటే మళ్ళీ వాడు అంటే రీటైప్. మళ్ళీ India@123 కొట్టాడు. ఎప్పుడైతే ఇలా టైప్ చేసాడో వెంటనే సక్సెస్‌ఫుల్‌గా పాస్వర్డ్ చేంజ్ అయింది. అంటే వీడికి చేంజ్ అయింది గదా! మళ్ళీ వీడు ట్రై చేసాడు. అరే! కేకే2 ట్రై చేసాడు. ఏమని? అరే బాబు! ఇదిగో కేకే2 కేకే1 నాకు గూడా అయింది. నువ్వు గూడా చేసుకోరంటే వాడు కేకే2 ఏం చేసాడంటే మళ్ళీ అగైను లాగిన్ అయ్యాడు గదా! లాగిన్ అయ్యి ఉన్నవాడు మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ ఏం చేసాడంటే ఒకటి ప్రెస్ చేసాడు. ఏమని? పాస్ డబ్ల్యూడీ అని ప్రెస్ చేసాడు. పాస్ డబ్ల్యూడీ అని ఎప్పుడైతే ప్రెస్ చేసాడో వెంటనే అప్పుడు ఏం జరిగింది వాడికి కరెంట్ పాస్వర్డ్ ఎంతో చెప్పమ్మా అంది. కరెంట్ పాస్వర్డ్ 1, 2, 3 ఇచ్చాడు. సరే అమ్మా! కొత్త పాస్వర్డ్ టైప్ చేయి అన్నాడు. అంటే ఎంటర్ న్యూ పాస్వర్డ్. ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని టైప్ చేసినప్పుడు వాడు ఏం చేసాడంటే India@123 ఇచ్చాడు వాడు కూడా. సరే మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ అన్నాడు. రీటైప్ పాస్వర్డ్‌లో కూడా India@ ఇట్లా ఇచ్చటం మొదలుపెట్టాడు. వీడికి కూడా సక్సెస్ అయింది. సక్సెస్‌ఫుల్లీ అంటే ఇక్కడ అర్థం ఏందవుతుందంటే మనకి అక్కడ రూట్ యూజర్ ఇచ్చిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్‌లు అవన్నీ వాడు చేసాడు. పాస్వర్డ్‌లు వాడే ఇచ్చాడు. కానీ ఆ పాస్వర్డ్‌ని వీళ్ళు చేంజ్ చేయగలుగుతారు. ఆ పాస్వర్డ్‌లు వీళ్ళు చేంజ్ చేయగలుగుతున్నారంటే రియల్‌గా అసలు ఎందుకు చేంజ్ చేయగలుగుతున్నారు వాళ్ళు? అసలు ఆ పర్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చినియి? వీళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకు చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ మనకి ఏదైతే పాస్ డబ్ల్యూడీ అనేది ఫైల్ కింద అనుకుంటే నువ్వు ఆ! దానికి ఆల్రెడీ స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్‌గా స్పెషల్ పర్మిషన్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి మనం ఇవి చేయగలుగుతున్నాం. ఈ డిఫాల్ట్‌గా దీని పాస్ డబ్ల్యూడీ స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయని నువ్వెలా చెప్పగలవు? అసలు మీకెలా తెలుసు స్పెషల్ పర్మిషన్ దీనికి ఉన్నాయో లేవో అని?
అప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలా. ఏది పాస్‌డబ్ల్యూ అనే దానికి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయా? లేవా అని. చెక్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలా? యెస్ పాస్‌డబ్ల్యూటీ ఇది యాక్చువల్ ఫైల్ అనుకుంటే, అసలు ఈ ఫైల్ లొకేషన్ ఏదో ఫైండ్ ఔట్ చేయి. ఫైండ్ ఔట్ ద ఫైండ్ ఔట్ ద పాస్‌డబ్ల్యూటీ లొకేషన్. ఫైండ్ ఔట్ ద పాస్‌డబ్ల్యూ లొకేషన్. అసలు ఫైండ్ ఔట్ చేయి పాస్‌డబ్ల్యూ లొకేషన్. పాస్‌డబ్ల్యూటీ ఫైండ్ ఔట్ చేయాలంటే విచ్ అని రాయాలి. విచ్ పాస్‌డబ్ల్యూటీ. అంతే విచ్ పాస్‌డబ్ల్యూటీ అని రాస్తే చాలు. సో, మనకి లొకేషన్ వస్తది. యెస్ లొకేషన్ వస్తది. అర్థమైందా? సో, ఇప్పుడు ఆ లొకేషన్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే -LD రాసి ఇదిగో ఈ లొకేషన్ ఇస్తాం. దట్స్ ఇట్ అంతే. ఎప్పుడైతే ఆ లొకేషన్ ఇచ్చామో అక్కడ పర్మిషన్స్ వస్తాయి మనకి. అంటే ఆ ఫోల్డర్‌కి, ఆ ఫైల్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయన్నమాట. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నువ్వేదైనా సరే ఒక పాస్‌డబ్ల్యూ అనేది లొకేషన్ తీసుకోవాలి. ఓకే. ఆ లొకేషన్ తీసుకున్న తర్వాత ఆ లొకేషన్ ఇక్కడ కాపీ చేస్తే అప్పుడు యెస్ ఆ పాస్‌డబ్ల్యూటీ పర్మిషన్స్ ఏంటియో ఇక్కడ వస్తాయి. లొకేషన్ కాపీ చేయాలంటే ఇదే -LD రాసి ఆ లొకేషన్ ఎక్కడుందో అది కాపీ. పైనొచ్చింది గదా! ఫైండ్ ఔట్ చేసినప్పుడు వచ్చిన లొకేషన్ అది ఇక్కడ ఇస్తే చాలు. అది వచ్చేస్తది. అదొచ్చిన తర్వాత అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. యెస్. దానికి స్పెషల్ పర్మిషన్ ఒక యాడ్ అయ్యి ఉంటది. యాడ్ అయ్యి ఉంటది కాబట్టి అప్పుడు స్పెషల్ పర్మిషన్ ఉందని. సో, ఎప్పుడైతే దీనికి స్పెషల్ పర్మిషన్ అక్కడ ఉంది గాబట్టే వీళ్ళు ఇలా బిహేవ్ చేయగలుగుతున్నారు. అంటే వీళ్ళు ఇలాగా బిహేవ్ చేయగలుగుతున్నారు. అంటే ఆ ఫైల్‌కి స్పెషల్ పర్మిషన్ ఉంది. ఎవరికి? యూజర్‌కి. సో, ఆ యూజర్‌కి స్పెషల్ పర్మిషన్ ఉండటం వల్ల వాడేమవుతాడంటే అబ్నార్మల్ యూజర్‌గా మారిపోతాడు. ఆ క్షణంలో. మారటం వల్ల వాడిప్పుడు ఇది చేసుకోగలుగుతున్నాడు. అంటే స్వయంగా వీడే చేసుకోగలుగుతున్నాడు. ఇందాక నేను చెప్పాను గదా! డైరెక్ట్‌గా వీఐపీని టచ్ చేస్తా అలాగే వీడు గూడా అది టచ్ చేస్తున్నాడు. సో, దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే స్పెషల్ పర్మిషన్ తీసేసుకో. స్పెషల్ పర్మిషన్ ఉందా అంటే ఉంది. ఉంచుకో, తీసేసుకో నీ ఇష్టం. యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్. యాస్ పర్ యువర్ ప్రాజెక్ట్ గైడ్‌లైన్స్. లేదు అసలు యూజర్స్ ఒక్కడు గూడా వాడి పర్మిషన్ వాడి పాస్‌వర్డ్ వాడు మార్చుకోవడానికి లేదు అన్నప్పుడు స్పెషల్ పర్మిషన్ తీసేసేయి. స్పెషల్ పర్మిషన్ చెప్పాను గదా! స్పెషల్‌గా వాడికి. అంటే ఉన్నదానికంటే ఇంకొంచెం ముందుగా ఇస్తే స్పెషల్ పర్మిషన్. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్మిషన్. సో, దీన్ని మనం చూడటమే ల్యాబ్. స్పెషల్ పర్మిషన్ అంటే ఇంతే ఉంటది. ఇంకెంతకు మించి ఏం ఉండదు. సో, దీన్ని మనం ల్యాబ్ చూడాలంటే స్ట్రెయిట్‌గా ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. సింపుల్. నిన్నే అయిపోవాలి. అది ఏమంటే నిన్న కుదరలేదు. టైం లేదు. సర్వర్ 1 అంటే చేద్దాం. సర్వర్ 1 కాపీ చేద్దాం. లాగిన్ యాస్ EC2 ఐఫోన్ యూజర్. సో, ఇది యాక్చువల్‌గా సూడో -i. ఓకే. సూడో -i. సో, ఇందాక మనం చెప్పిన ఫైల్‌కి స్పెషల్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేద్దాం. అంటే అప్పుడు ఏంది విచ్ రాసాను. అవునా? పాస్‌డబ్ల్యూటీ. లేదు అనుకుంటే మీరు ఒక పని చేద్దాం. ఇవన్నీ చూడకుండా ఫస్ట్ ఎక్కడికెళ్దాం. యూజర్ యాడ్ KK1 పాస్‌డబ్ల్యూటీ KK. ఓకే. ఓకే. గుడ్. ఏదైనా ఓకే. బానే ఉంది. సో, ఇది చేసిన తర్వాత అతనికి పర్మిషన్స్ ఇద్దాం. విఐఎం, ఈటీసీ, SSH, SSD, కాన్ఫిగ్. లైన్ నంబర్ 65. దిస్ రిస్టార్ట్ సర్వీస్ SSD రిస్టార్ట్ అయిపోయింది. సో, తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే
సో డైరెక్ట్ గా మనం పట్టీలోకి వెళ్దాం. పట్టీ, ఓపెన్ పట్టీ. EC2 ఐఫోన్ యూజర్ ఇదే యాక్చువల్గా. కానీ మనం యాక్చువల్గా కేకేకి లాగిన్ అవ్వాలి. EC2 అంటే కుదరదు కదా, అందుకోసం మనం డూప్లికేట్ సెషన్ మర్చిపోయాం కాబట్టి కేకే. సో 1 2 3 సింపుల్ అయిపోయింది. ఇది స్టోరీ. సో EC2 యూజర్ని క్లోజ్ చేయి, కంట్రోల్ D కొడితే క్లోజ్ అయిపోయింది. సో నౌ దిస్ ఇస్ కేకే యూజర్. ఓకే, ఈ కేకే యూజర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. సో నౌ ఈ కేకే యూజర్ అనేవాడు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. పాస్డబ్ల్యూ రాసి కేకే అని రాస్తే చాలు. కేకే రాయాల్సిన అవసరం, ఆల్రెడీ నువ్వు కేకేలో ఉన్నావు కదా, ఈ కేకే రాయాల్సిన అవసరం. పాస్డబ్ల్యూడి కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. కరెంట్ పాస్వర్డ్ 1 2 ఎంటర్ బటన్. న్యూ పాస్వర్డ్ వచ్చేసరి ఇండియా @123. చూసారా, మళ్ళీ సరే ఓ పని చేద్దాం, వైజాగ్ @123. ఓకే, మళ్ళీ వైజాగ్ @ చూసారా, ఇక్కడ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. చూసారా, అంటే ఏంది, మార్చుకోగలిగాడు పాస్వర్డ్ని. తను సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్, సక్సెస్ఫుల్ అంటే పాస్వర్డ్ మార్చుకోగలిగాడు. అంటే మరి ఈ విధంగా పాస్వర్డ్ ఇతనే మార్చుకోగలిగితే ఇక రూట్ యూజర్ ఎందుకు, చాలా ప్రాబ్లం కదా. ఈడిపాటికి పాస్వర్డ్ సెట్ చేసుకొని వీడికే పాస్వర్డ్ రీసెట్ చేయడం అంటారు దీన్ని. పాస్వర్డ్ రీసెట్ చేసుకోగలిగాడు, ఎస్. బట్ ఐ డోంట్ వాంట్ టు అలో యూజర్ నాట్ టు అలో టు రీసెట్ దేర్ పాస్వర్డ్. వాట్ ఇస్ దిస్, ద యూజర్ నాట్ టు అలో టు రీసెట్ దేర్ పాస్వర్డ్స్. వాళ్ళు చేసుకోవడానికి లేకుండా చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ వీడేమో చేసుకోగలిగాడు. అప్పుడు లూప్ హోల్ ఎక్కడుందని నేను వెతుకుతున్నప్పుడు నేను రూట్ యూజర్ని కదా, నేను రూట్ యూజర్ ఇలాగెళ్ళాను. ఇది రూట్ యూజర్. ఈ స్క్రీన్లోకి వెళ్ళి అసలు ఏంటి దాని స్టోరీ తెలుసుకోవాలంటే విచ్ అని రాసి పాస్డబ్ల్యూడి రాశాను. ప్రెస్ ఎంటర్ బటన్. సో విచ్ అని రాసి పాస్డబ్ల్యూడి అని రాయగల వెంటనే ఏమొచ్చింది, యుఎస్ఆర్ బిన్ పాస్డబ్ల్యూడి. యుఎస్ఆర్ బిన్ పాస్ లొకేషన్ అది. ఇప్పుడు ఆ లొకేషన్ కి సంబంధించి నేను తీసుకున్న తర్వాత ఎస్, జస్ట్ చెక్ దిస్ పర్మిషన్స్, ls-ld స్పేస్ యుఎస్ఆర్ ఎస్ బిన్ PASSWD. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఎస్ బాబు, ఇదిగో ls-ld చేసి యుఎస్ఆర్ బిన్ పాస్డబ్ల్యూడి అని టైప్ చేసిన వెంటనే ఎస్, దానికి సంబంధించింది చూసారా, ఇక్కడ ఎస్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఎస్. అంటే ఈ ఎస్ అనేది ఉండటం వల్ల, అంటే స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి, అంటే ఏ యూజర్ అయినా సరే మార్చుకోగలుగుతున్నాడు ఇక్కడ. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఎస్ ఉంది ఇక్కడ. అంటే ఏంది, దీనికి యుఎస్ఆర్ బిన్ పాస్డబ్ల్యూ అనే దానికి స్పెషల్ పర్మిషన్ ఉన్నది. ఉండటం వల్ల ఏం జరిగింది, ఎవడైనా చేయగలుగుతున్నాడు. స్పెషల్ పర్మిషన్ ఇస్తే అంతే కదా. అప్పుడు దాకా నార్మల్ యూజరే, అప్పుడు దాకా గేట్ బయట నిలబడ్డాడు, ఎవడో వచ్చి ఏదో ఇచ్చాడు, వీడు స్పెషల్ గా గెస్ట్ అయిపోయాడు. ఒక లెటరో లేకపోతే ఇంకోటో ఇచ్చాడు, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ లెటర్ సాయంతో వీడు స్పెషల్ గా తయారైపోయాడు. అట్లాగే ఇక్కడ కూడా ఎస్ అనేది దీనికి ఇవ్వటం వల్ల, అర్థమైందా, ఈ పాస్డబ్ల్యూడికి ఇవ్వటం వల్ల అప్పుడు ఆ పాస్డబ్ల్యూడిని ప్రతి వాడు యూజ్ చేసుకోగలుగుతున్నాడు. స్పెషల్ ఇచ్చాం, అందరికి ఇచ్చాం, వెళ్ళిపోతుంది అందరికి. సో ఐ వాంట్ టు కంట్రోల్ దిస్ యాక్సెస్. సో కంట్రోల్ యాక్సెస్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, ఎస్ తీసేయాలి. ఇక్కడ దీనికి ఎస్ తీసేస్తే చాలు, అయిపోయినట్టే, వర్క్ అయిపోయినట్టే. ఎస్. అప్పుడు మళ్ళీ మనం దీనికి ఎస్ తీసేయాలంటే మనకు తెలుసు, యుఎస్ఆర్ బిన్కి ఎస్ తీసేయాలా. ఎస్ తీయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా chmod. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఎలా తీసేయాలి ఎస్, chmod u-s USR బిన్ పాస్డబ్ల్యూడి. అంటే ఎస్ ని తీసి పడేయాలి. chmod పెట్టేసి ఎస్ ని తీసేస్తే చాలు, ఈజీగా సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా, ఎస్ అంటే ఎస్ తీసేయాలి అంతే, దట్స్ ఇట్. ఎస్ తీసేస్తే ఏమైంది, డైరెక్ట్ గా ప్రెస్ ఎంటర్ బటన్.
ఇప్పుడు మళ్ళీ మనం ఎస్ తీసిన తర్వాత ఈఎస్ఆర్ బిన్ పాస్ డబ్ల్యూడిని మళ్ళీ చెక్ చేయండి యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ ఎలా చెక్ చేస్తాం? సో ls-ld క్లియర్ చేయండి కావాలంటే క్లియర్. సో ls-ld స్పేస్ ఈఎస్ఆర్ బిన్ స్లాష్ పాస్ డబ్ల్యూడి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? సో ఇక్కడ ఎస్ లేదు, ఇక RXXA ఉంది, ఎస్ లేదు. నో ఎస్ ఇక్కడ ఎస్ఏ లేదు ఇక. సో ఎస్ లేదు, తీసేసాం దీనికి. అప్పుడు ఎస్ లేదు తీసేసాం కాబట్టి ఇప్పుడు సపోజ్ దీన్ని ఉపయోగించాలంటే ఎవడికి కూడా ఇక లేదు, ఇక స్పెషల్ పర్మిషన్ లేదు దీనిపైన. అప్పుడు నోబడీ విల్ చేంజ్ దేర్ పాస్వర్డ్. నథింగ్. నోబడీ విల్ చేంజ్ దేర్ పాస్వర్డ్. సో అట్లా అనమాట. సో ట్రై చేస్తే ఇంకొక యూజర్ని తయారు చేసి వాడికి పాస్వర్డ్ చేంజ్ చేద్దాం. అప్పుడు ట్రై చేస్తే నీకు అర్థం. సో జస్ట్ క్రియేట్ వన్ మోర్ యూజర్. సో అప్పుడు ఏంది, యూజర్ యాడ్ ఎస్సి శేఖర్ అని రాసుకోండి. యూజర్ యాడ్ శేఖర్. సో చేయగానే మళ్ళీ పాస్వర్డ్ ఇద్దాం. పాస్ డబ్ల్యూడి SCKHR శేఖర్ 123 ఇచ్చాం. ఇక శేఖర్ని నేను లాగిన్ అవ్వమని చెప్పాను. నేను రూట్ యూజర్, న్యాచురల్ సూడో యూజర్ని, రూట్ యూజర్ని ఎవరైనా ఇవే చేస్తారు. చేసిన తర్వాత ఇక శేఖర్ నువ్వు లాగిన్ అయిపోయి మీ వర్క్ చేసుకో అని చెప్పేసాను నేను. అప్పుడు శేఖర్ ఏం చేశాడు, ఎస్ అంటే అతను ఇక్కడ లేడు, వేరే మిస్ టెర్మినల్ మీద ఉన్నాడు. అప్పుడు ఆ టెర్మినల్ మీదకి లాగిన్ అవ్వాలంటే అతను ఏం చేశాడు, ఎస్ అతను ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి కదా. అప్పుడు సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నాడు. అతనిదే అది, ఇది టెర్మినల్ అతనిది అనుకో. అప్పుడు పట్టీకి వెళ్ళాడు, అతనే స్వయంగా పట్టీకి వెళ్ళి ఓపెన్ చేశాడు. సో పట్టీకి వెళ్ళి ఓపెన్ చేసి తన డిఫాల్ట్ సెట్టింగ్స్ కాకుండా వేరే సెట్టింగ్స్ లోడ్ చేసి, అంటే శేఖర్ లాగిన్ అవుతున్నాడు. ఎస్ సో లాగిన్ యాజ్ SCKHR అనుకోండి. అప్పుడు 123 చూసారా, శేఖర్ లాగిన్ అయ్యాడు. అయిన తర్వాత శేఖర్ వర్క్ చేస్తున్నాడు. ఏమని, ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నాడు. టచ్ ఏదో సంథింగ్, టచ్ ఫైల్ 1, ఆ టచ్ ఫైల్ 2 ఏదో చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు అతనికి ఏమనిపించింది అంటే, అరే పాస్వర్డ్ని నేనే రీసెట్ చేసుకుంటే పోలా అనిపించింది. ఎవరికి, శేఖర్కి. అంటే ట్రై చేద్దాం, చూద్దాం ఏమైందో అని. అప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేద్దాం ట్రై చేసినప్పుడు శేఖర్ ఏం చేశాడంటే పాస్ డబ్ల్యూడి చేశాడు. ఇందాక మీరు చూసారా, స్పెషల్ పర్మిషన్ ఉన్నప్పుడు కేకే యూజర్కి పాస్వర్డ్ మారింది. ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ లేదు, తీసేసినప్పుడు శేఖర్కి మారిద్దా లేదో చూడు. సో పాస్ డబ్ల్యూడి అని ప్రెస్ చేసా. ఓకే. సో కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు శేఖర్ కరెంట్ పాస్వర్డ్ ఏంటంటే 123 టైప్ చేశాం. మళ్ళీ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ ఏంది, ఎస్ వైజాగ్ @123 అని ఇచ్చా అనుకో. మళ్ళీ రీటైప్ అంటుంది. మళ్ళీ వైజాగ్ అని ఇచ్చా. వైజాగ్ అని ఇచ్చా. సో ఇచ్చిన వెంటనే ఏం జరిగిందో చూడండి. ఏమంది, బాబు ఎర్రర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అప్డేట్ యువర్ పాస్వర్డ్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. ఎర్రర్ వచ్చింది. చూసారా, అంటే ఏంది దీని అర్థం, స్పెషల్ పర్మిషన్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. స్పెషల్ పర్మిషన్ ఉంటే ఎర్రర్ రాదు. ఇందాక KK1 అనే వ్యక్తికి స్పెషల్ పర్మిషన్ ఉంది, అంటే KK1 అనే వ్యక్తి యూజ్ చేసినప్పుడు ఆ పాస్ డబ్ల్యూడి మీద స్పెషల్ పర్మిషన్ ఉంది కాబట్టి అలా బిహేవ్ చేసింది. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ గాని నేను స్పెషల్ పర్మిషన్ ఇచ్చానా దానికి, మళ్ళీ శేఖర్ కూడా మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎస్, మళ్ళీ కావాలంటే స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. మళ్ళీ స్పెషల్ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఏం జరిగిద్ది, ఎస్ మళ్ళీ సేమ్ థింగ్. ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏం జరిగిద్ది, మళ్ళీ సేమ్ థింగ్. మళ్ళీ ఏం చేయొచ్చు, మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. అంటే స్పెషల్ పర్మిషన్స్ మార్చుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. మళ్ళీ స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే తెలుసు నీకు. ఎస్ అంటే అదే కదా, స్పెషల్ పర్మిషనే కదా. ఎస్ అంటే అదే, U+S/usr/bin/pass డబ్ల్యూడి. స్పెషల్ పర్మిషన్ అంటే ఎస్ఏ. సో స్పెషల్ పర్మిషన్ వచ్చినాయా లేవో చూసుకోవాలంటే ls-ld usr/bin/pass డబ్ల్యూడి. సింపుల్. చూసారా, స్పెషల్ పర్మిషన్ వచ్చేసింది. స్పెషల్ పర్మిషన్ వచ్చిందని మనకు చెప్తుంది.
ఓకే. గుడ్. ఎలా తెలుసు? ఇదిగో ఎస్. ఇదిగో ఇక్కడ. బికాస్ ఆఫ్ దిస్ స్టేట్‌మెంట్. ఈ స్టేట్‌మెంట్ వల్ల మనకి యెస్ వచ్చింది ఇక్కడ. సో, ఆ స్టేట్‌మెంట్ యెస్ ఇవ్వటం వల్ల మనం ఇదిగో ఈ ఫైల్‌ని ఎవరైనా సరే ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఎవరంటే ఎవరు? ఎవరైనా సరే యూజరు దానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం యూజర్‌కి. అప్పుడు వాడికి ఓనర్‌షిప్ మారిపోతాది. అప్పుడు వాడు ఏదైనా చేసుకుంటాడు దీన్ని. ఇప్పుడు కేకే1 అయినా సరే, ఇప్పుడు శేఖర్ అయినా సరే, ఎవరైనా సరే పాస్వర్డ్ మార్చుకోవచ్చు. సపోజ్ మనం శేఖర్ దగ్గరికెళ్లి పాస్వర్డ్ ఇప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేసాను. అయిద్ది ఈజీగా అయిద్ది. ఇప్పుడు శేఖర్ దగ్గరికెళ్ళండి. యెస్. దిస్ ఈస్ శేఖర్. ఓకే. గుడ్. సో, నౌ జస్ట్ ఇప్పుడు పాస్వర్డ్ ట్రై చేయండి. PASSWD ప్రెస్ ఎంటర్ బటన్. సో, కరెంట్ పాస్వర్డ్ ఏంది 1, 2, 3. ఓకే. సో, న్యూ పాస్వర్డ్ ఏంటంటే వైజాగ్. వైజాగ్@1, 2, 3. రీటైప్ న్యూ పాస్వర్డ్ ఏంటంటే చూసారా? ఇక్కడ ఏం కనపడుతుంది? అప్‌డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ కనపడుతుంది. అంటే ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి. సో, ఇది మనకి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వటం అంటే ఒక బిహేవియర్ ఇట్లా మారిద్దనమాట. నార్మల్‌గా ఉన్న యూజర్స్ అబ్‌నార్మల్‌గా తయారవుతారు. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్మిషన్. ఇంతే సింపుల్. వెరీ, వెరీ సింపుల్ అండి. ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే. అంటే దీన్ని మనం ఎలాగ అప్లై చేయాలనేది ఒక ట్రిక్ తెలిస్తే చాలు. ట్రిక్ తెలిస్తే చాలు. నువ్వు ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. అట్లా. సో, ఆ విధంగా ఎప్పుడైనా సరే మనం కొన్ని కొన్ని అంటే దీన్ని మనం ఈ విధంగా స్పెషల్ పర్మిషన్స్‌ని అర్థం చేసుకోవాలి. అవసరమైనప్పుడు స్పెషల్ పర్మిషన్ దేనికన్నా ఇవ్వరా బాబు అంటే మనం ఇలాగ ఇచ్చేయాలి. యూ+ఎస్. యెస్ అంటేనే నీకు తెలియకపోతే స్పెషల్ పర్మిషన్ అంటే నీకు తెలియకపోతే అసలు స్పెషల్ పర్మిషన్ బిహేవియర్ ఎలా ఉంటదో నీకు తెలియకపోతే నువ్వు వర్క్ చేయలేవు కదా! స్పెషల్ పర్మిషన్ బిహేవియర్ ఇలా ఉంటది. ఇలాగిస్తే ఎప్పుడు యూజర్స్‌కిస్తే, స్పెషల్ పర్మిషన్ బిహేవియరు ఇలా ఉంటది. ఎప్పుడు గ్రూప్స్‌కిస్తే, స్పెషల్ పర్మిషను ఇలా ఉంటది. ఎప్పుడు అదర్స్‌కిస్తే. అంటే అవి నీవు తెలుసుకోవాలంతే. ఇప్పుడు నేనేం జేశాను, స్పెషల్ పర్మిషన్స్ అని స్టార్ట్ జేశాను. స్పెషల్ పర్మిషన్స్ స్టార్ట్ జేసి, అప్పుడు నేనేంది చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పగలిగా. స్పెషల్ పర్మిషన్స్ ఫస్ట్ దేనికి అదర్స్‌కిస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటదో చెప్పా. If you provide a special permission to others, what happens? Yes. If you provide a special permission to the groups, what happens? If you provide a special permission to the user, what happens? ఇలాగా యూజర్‌కి, గ్రూప్‌కి, అదర్స్‌కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటదని నేను చెప్పగలిగాను. అట్లా అన్నమాట. ఇంతే సింపుల్ లాజిక్ ఇది స్పెషల్ పర్మిషన్ అంటే. సో, ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తాం. అంటే సింపుల్‌గా, వెరీ, వెరీ సింపుల్‌గా. ఇవి తెలిస్తే మీకు చాలు. ఇంటర్వ్యూలో ఇంతకంటే మించి దాటిపోవడం ఇంకేం లేదు. సో, ఆ విధంగా నువ్వు కొంచెం ప్రిపేర్ అవ్వగలిగితే చాలు. ఈజీగా సెట్ అవుతావు. కొంచెం, కొంచెం అట్లా ప్రిపేర్ అవ్వగలిగితే చాలు. ఓకేనా? యెస్ సాయి కుమార్ అర్థమవుతుందా సాయి కుమార్? పర్లేదా? ఎస్ సార్. ఎస్ సార్. పర్లేదు సార్. అర్థమైంది. ఓకే. వినండి జాగ్రత్తగా. కొన్ని పనులున్నా గూడా కొంచెం పక్కన పెట్టేసి వినండి. జాగ్రత్తగా అర్థమైద్ది. ఇప్పుడు యాక్చువల్‌గా మీరు ప్రతిరోజు